నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ 317 జీవో ఏదైతే ఉందో స్థానికతని ఏదైతే ఉద్యోగాలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు వీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఏవైతే గత 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఈ జీవో వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటూ కూడా మరొకసారి మీడియా ముందుకు రావడం జరిగింది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈ జీవోని? సార్, ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జీవో చాలా దారుణమైంది, స్థానికత కోల్పోవడము దురదృష్టకరమని వారు అన్నారు. అట్లాగే గాంధీ భవన్‌లో పోయిన సంవత్సరము అక్టోబర్ 2 రోజు మా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో స్థానికతను పునరుద్ధరిస్తామని మా అందరికీ కూడా మాటిచ్చారు. అదే విషయంని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు. కాబట్టే మేమందరం కూడా బాధితులు ఒక 8-10 వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు తమ రిపోర్ట్లో కేవలము మ్యూచువల్, మెడికల్ అండ్ స్పౌజ్ మాత్రమే కన్సిడర్ చేస్తూ స్థానికత అనే విషయాన్ని పక్కన పెట్టేసిండ్రు. దాని విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయాలనేటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచారు. వాస్తవానికి 317 అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానిలో కావాలనుకుంటే సవరణ చేయొచ్చు. సవరణ చేయకుండా కూడా వచ్చినటువంటి అప్పీల్స్ని వాళ్ళు సాల్వ్ చేయడం కోసం పరిష్కార మార్గాలు ఉన్నాయి. దానికోసం నిపుణులు ఎంతోమంది సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. మా యొక్క జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీని అనేకసార్లు కలిసి మేము ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు అనేది చెప్పినాం. కానీ మాకు ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళు నిన్న స్థానికతను పక్కన పెట్టి వేరే ఇతర 3 అన్ఇంపార్టెంట్ విషయాలకు మాత్రమే జీవోలు విడుదల చేశారు. అది మాకేం తెలియదు. వాస్తవానికి ఇవి చేయడానికి ఒకవేళ ఈ స్పౌజ్, మెడికల్ అండ్ మ్యూచువల్ వాళ్ళకు మాత్రమే న్యాయం చేయాలనుకుంటే అసలు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అవసరం లేదు, ఇన్ని రోజుల కాలయాపన కూడా అవసరం లేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ, కాంగ్రెస్ పార్టీ చెప్పింది కానీ, ప్రభుత్వ పెద్దలు చెప్పింది కూడా ఏంటంటే స్థానికత కోల్పోవడం అన్యాయము. 317లో అసలు సమస్యనే స్థానికత. కానీ ఈరోజు స్థానికత అనే విషయాన్ని పక్కన పెట్టడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపు 8-10 వేల మంది మేము ఈ యొక్క నిన్న విడుదల చేసినటువంటి ఈ 3 జీవోలను కూడా తీవ్రంగా నిరసిస్తున్నాము. వెంటనే ముఖ్యమంత్రి గారు కల్పించుకొని స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపడానికి మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఇది ఆల్రెడీ అప్పీల్స్ వచ్చినాయి. ఆన్లైన్ పోర్టల్ ద్వారా బాధితుల యొక్క సమాచారం పూర్తిగా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి వారు మాట ఇచ్చినట్లుగా, మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఆ మాట మీద నిలబడుతూ స్థానికులందరికీ కూడా న్యాయం చేసి వారి యొక్క స్థానిక జిల్లాలు, జోన్ల వైజ్గా వాళ్ళని కేటాయింపులు జరపాలి. ఇంకా దీంట్లో ఏమైనా కష్ట నష్టాలు ఉంటే మేము వివిధ పరిహారం ఎట్లా చేయాలనేది కూడా మేము చెప్పినాము. ఎందుకంటే ఓవర్ నైట్ జరగకపోయినా కూడా కొన్ని అలాట్మెంట్స్ చేసిన తర్వాత ఒక వేకెన్సీస్, అరైజింగ్ వేకెన్సీస్ కానీ, రిటైర్మెంట్ వేకెన్సీస్ కానీ ఆధారంగా చేసుకుని మాకు స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలని చెప్పినాం. అయితే వాస్తవంగా అధికారులు ఈ విషయాన్ని గవర్నమెంట్కి సరిగా చేరనిస్తున్నట్లు లేదు. వాస్తవంగా మేము నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దీన్ని గవర్నమెంట్ని తప్పుదోరు పట్టిస్తున్నట్లున్నారు. ఎందుకనంటే ఇది చాలా పెద్ద సమస్య, చేయలేము అని వాళ్ళు చెప్పడం మేము చూస్తుంటే, ప్రభుత్వం ఏమో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గారు మాతో వెరీ క్లియర్గా అవసరమైతే జిల్లాకు 200-300 సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసైనా సరే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఏమైందో మరి స్థానికతను పక్కన పెట్టి అందరినీ కూడా నిరాశపరిచిండ్రు. వాస్తవంగా సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి అవసరం కూడా లేకుండా ఎగ్జిస్టింగ్ వేకెన్సీలు, రిటైర్మెంట్ వేకెన్సీల ద్వారానే దాదాపు 80% మందికి న్యాయం జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఉంటే కొన్ని దశల వారీగా చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం. వాస్తవంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా మొన్న సిఎస్ గారిని కలిసినాము, ముఖ్యమంత్రి గారిని కలిసినాము, చెప్పినాం ఈ స్థానికతను పక్కన పెట్టి ఏం చేసినా కూడా 317 సమస్య పరిష్కారం అయిపోదు. ఎందుకనంటే ఈ 3 అంశాలు నిన్న సాల్వ్ చేసినా కూడా స్టిల్ 80% ఇష్యూ ఇంకా పెండింగ్ అట్లనే ఉంటుంది. బాధితులు ఇంకా రోడ్డు మీద ఉండి న్యాయం కోసము అడుగుతూనే ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని వెంటనే ప్రభుత్వ ఐఏఎస్ ఆఫీసర్లపైన ఆధారపడకుండా వాస్తవంగా నిపుణులతో సంప్రదించండి. మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీని కూడా కలవండి. మా దగ్గర కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాబట్టి అన్ని సంఘాలు, అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, టీఎన్జిఓ, టీజీఓ కానీ, మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఈ యొక్క బాధితుల సంఘం కానీ అందరి చేత ఒకసారి సంప్రదించండి. దయచేసి ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే ఇది సాల్వ్ కాని సమస్య కానే కాదు. ఇది చాలా చిన్న విషయం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఇది ఈజీగా సాల్వ్ అయ్యేటువంటిది. ఇంకొకటి ఏంటంటే ఈ అందరూ ఉద్యోగస్తులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతారు తప్ప ఇక్కడ ఆర్థిక భారం కూడా పడేది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ బాధితుల తరఫున ఒకటే మనవి ఏంటంటే వెంటనే మీరు చొరవ తీసుకొని ఈ స్థానికత అంశాన్ని మీరు ఎట్లాగైనా సరే పరిష్కరించండి అని మనవి చేస్తున్నాం సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఒక హామీ ఇచ్చిరి, జీవోని సవరిస్తామన్నట్టుగా, మీకు న్యాయం చేస్తామన్నట్టుగా. వచ్చి సంవత్సరం కావస్తా ఉంది. అసలు ఎలాంటి రెస్పాండ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి? యాక్చువల్లీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినారు. సబ్ కమిటీ కూడా స్టడీ చేసింది.
ఇస్తామని చెప్పిర్రు. మేము కూడా చాలా ఆశతో ఉన్నాము. కానీ మరి సబ్ కమిటీకి ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి రాంగ్ ఫీడింగ్ వచ్చిందా, లేకపోతే వాళ్ళకేమైనా ఇబ్బంది అనిపించిందా తెలియదు. కానీ సడన్గా వాళ్ళ యొక్క స్టాండ్ మార్చుకొని స్థానికతను ఇవ్వలేము అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. అది మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే సబ్ కమిటీ ఏర్పడిందే స్థానికత ఇవ్వడం కోసం. ఈ మ్యూచువల్ స్పౌజ్ మెడికల్ ఇవ్వడానికి సబ్ కమిటీ దేనికి? అది 317లో వాళ్ళకు క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఇస్తున్నారు. మీరు ఈరోజు ఇచ్చిన జీవోలు కూడా గమనిస్తే మార్పు మేము కోరుకున్నది, ప్రభుత్వం ఇస్తామని మాటిచ్చింది ఏందనంటే స్థానికత. అది ఈరోజు లేదు. అది లేనప్పుడు ఇంకా దీనికి ప్రయోజనం ఏముంది? కాబట్టి బాధితులందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది. ఎందుకంటే మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వము, ఇంకోటి డెమోక్రటిక్గా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం. కాబట్టి మాకు ఇప్పుడు కూడా విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడితే ఇది అవుతుంది. వాస్తవంగా ఎవరిపైనో నమ్మడము, వాళ్ళు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం వల్లనే ఇట్లాంటివి జరుగుతుంది. ప్రమోషన్లు ఇవ్వడం కోసము రేవంత్ రెడ్డి గారు అనుకున్నందుకు ఆయన పట్టుబట్టి చేయించగలిగినారు. అది కోర్టు అడ్డంకులు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, అది ఆర్థిక భారం అయినప్పుడు కూడా చేయగలిగారు. అది ఇది ఆర్థిక భారం లేనటువంటిది. ఆయన మాట ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఈ సమస్య పరిష్కరిస్తే ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీవితాంతం ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకనంటే కనీ విని ఎరగని రీతిలో డ్యామేజ్ జరిగింది ఎంప్లాయీస్కి అండ్ టీచర్స్కి 317 వల్ల. దాన్ని రిపేర్ చేస్తే ఏమవుతుందంటే ఇది చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఒక అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగు నింపిందని. కాబట్టి ఈ యొక్క పని చేయకపోతే తీవ్రంగా నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. అది జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి మీద మాకు విశ్వాసం ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క ఆఫీసర్ల పైన నమ్మకుండా నిపుణులు మరియు బాధితులు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు పరిష్కార మార్గాలు. వాస్తవం చెప్పాలంటే దీని సబ్జెక్టు నాలెడ్జ్ కూడా బాధితులకు ఉన్నంత నాలెడ్జ్ ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు లేదు. వాస్తవానికి అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మంత్రులు కూడా మమ్మల్ని అడుగుతారు. కాబట్టి నిజానికి ఒక నిపుణుల కమిటీతో సలహా తీసుకుంటే ముఖ్యమంత్రి గారికి ఇది పెద్ద విషయం కాదు. మేము దాదాపు నెల రోజుల నుంచి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అని. మాకు అసలు అపాయింట్మెంట్ దొరకలేదు. దొరికితే మేము యాక్చువల్లీ ఆయనకు వెరీ క్లియర్గా ఒక నోట్ రాసినాం, ఒక 3 పేజీలది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ విధంగా పరిష్కరించడానికి చాలా ఈజీగా ఉంది ఇది. కాబట్టి ప్రభుత్వానికి బాధితులందరి తరఫున కూడా మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, ఇది అసాధ్యమైన పని కాదు. మీరు మాట ఇచ్చినది, మేనిఫెస్టోలో పెట్టినది. ఇంకొకటి ఇది అన్యాయము అని కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇప్పుడున్న క్యాబినెట్ మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారితో సహా గతంలో అనేక వేదికల మీద వీళ్ళు ప్రకటించారు. జైత్రామ్ అని ఒక ఉపాధ్యాయుడు ములుగుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన మహబాద్కి వెళ్లాల్సిందే. మహబాద్ స్థానికుడు బలవంతంగా ములుగు పంపిస్తే నన్ను పంపకండి అని వేడుకొని అక్కడనే గుండె ఆగి కుప్పగూలు చనిపోతే మన ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చారు వాళ్ళ కుటుంబాన్ని. అప్పుడు వెరీ క్లియర్గా ఆయన అనేక వేదికల మీద చెప్పిండ్రు, ఇది ప్రాణాలు తీస్తున్నటువంటి జీవో, ఇది తెలంగాణ అస్తిత్వమైనటువంటి స్థానికతని కాలరాస్తున్నటువంటి జీవో ఇది. కాబట్టి దీన్ని సవరించాలి, రద్దు చేయాలి. స్థానికత ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం అని ముఖ్యమంత్రి గారు మరియు సీతక్క గారు, మన ఆయన పిసిసి ఉన్నారు కదా ఉత్తమ్ కుమార్ గారు, అనేక మంది వీళ్ళు దీనివల్ల అనేక వేదికలపైన చెప్పిరన్నమాట. ఈ 317 ప్రభుత్వం తలుచుకుంటే చాలా తొందరలో చేయొచ్చు ఇదంతా కూడా. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు హామీ ఇచ్చిరు, ఆ కష్టాలు కూడా వాళ్ళకి తెలుసు అన్నారు. అలాంటి వ్యక్తులు, అలాంటి నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? నాకు తెలిసి ఇది కమ్యూనికేషన్ గ్యాపే అనుకుంటా. ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వాన్ని తప్పుదోరు పట్టిస్తున్నారు అని అనుకుంటున్నాము. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక గంట సేపు సమీక్ష చేస్తే, నిజమైన నిపుణులతోని లేదా బాధితులతోని చర్చిస్తే ఈ సమస్యను తీర్చడానికి ముఖ్యమంత్రి గారికి 3-4 రోజుల కంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే డేటా మొత్తం ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చింది, గవర్నమెంట్ దగ్గర ఉంది. కలిసే ప్రయత్నం చేసిరా సార్ ముఖ్యమంత్రి? మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, అపాయింట్మెంట్ దొరకలేదు. ఇంకా ఈ వేదిక నుంచి, ఈ డయాస్ నుంచి అయినా సరే మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం, ఒకరోజు మమ్మల్ని పిలవండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు సమస్య ఏంది, ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు, దానివల్ల ఎలాంటి నష్టం లేదు. ఆల్రెడీ లాభపడ్డ వాళ్ళకు కూడా నష్టం లేదు. ఏంటంటే గవర్నమెంట్లో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా తప్పుదారి పట్టిస్తున్నాయి. ఆల్రెడీ లాభపడ్డ వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందేమని. అట్లా నష్టం జరగకుండానే ఈ బాధితులకు న్యాయం చేసే మార్గాలు మనం వెతుకుతున్నాము. ఏం చెప్తారు కార్యాచరణ ఏంది ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే? ఇప్పుడు కార్యాచరణ అంటే మేము ఖచ్చితంగా ఈ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. కాబట్టి అన్యాయం అగెనెస్ట్గా పోరాడడానికి మాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే మా వైపు న్యాయం ఉందని మేము నమ్ముతున్నాం. న్యాయం మా వైపు ఉన్నప్పుడు, అన్యాయం జరిగిందని భావించినప్పుడు పోరాడడానికి మేము ఎప్పటికీ వెనకాడం. ఇది 317 వల్ల బాధించబడుతున్నటువంటి బాధితులు, జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వాలి,
ఇచ్చి వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్షించి ఒక విచారణ చేపట్టి వీళ్ళకు న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అందరికీ నమస్కారం అండి. జియో 317లో భాగంగా స్పౌస్ కేసెస్ వాళ్ళకి ఇచ్చారు. కానీ లాస్ట్ టైం జియోలో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే ఇచ్చారు. మేము సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేసెస్ వాళ్ళము చాలా తక్కువ మంది ఉన్నాము, అతి తక్కువ మంది ఉన్నాము. ఈ హైకోర్టు కూడా సేమ్ జడ్జిమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ స్పౌస్ కేసుల మాదిరిగానే సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేసులను కూడా ట్రీట్ చేయాలి అని. అది ఎక్కడో ఫాలో అవ్వలేదు, కోర్టు జడ్జిమెంట్ను కూడా ఫాలో అవ్వలేదు. దయచేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఏంటంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే స్పౌసుల వాళ్లకు కూడా జియో 317లో వెసులుబాటు కల్పించాలి అని కోరుకుంటున్నాము. మమ్మల్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేసెస్ ఉండే వాళ్ళని కూడా స్టేట్ గవర్నమెంట్ స్పౌస్ కేసుల లాగానే ట్రీట్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఒకరికి స్థానికత డిమాండ్ ఉంది, ఒకరికి సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేసెస్ డిమాండ్ ఉంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం స్పౌస్ కేసెస్ ఇచ్చినప్పుడు సర్వీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సర్వీస్ ప్రొటెక్షన్ కూడా కనిపించట్లేదు. కొన్ని చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లన్నింటినీ కూడా అప్పీల్ చేసుకున్నాము. ఆ అప్పీల్ చేసుకున్న దానిలో వాళ్ళ అప్లికేషన్స్ను మానవతా దృక్పథంతో కన్సిడర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్పౌస్ కేసెస్ కూడా న్యాయం చేయాల్సిందిగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నామండి. నా పేరు రాజు అండి. ఏం లేదండి, మెయిన్ స్థానికత. మాకు స్థానికత వచ్చిందంటే చాలండి. ఇవన్నీ స్పౌస్ మెడికల్ అన్నీ ఇంతమాలే అయిపోయినాయండి. ఆల్రెడీ అది జీవోలోనే ఉంది. ఇప్పుడు సార్ చేసింది ఏం లేదు ఆడ. ఈ కమిటీ వేయడము మెయిన్ స్థానికత గురించి అండి. మెయిన్ మేము పుట్టింది పెరిగింది ఎక్కడనో అక్కడ మా చేయండి. మీరు గెలిచినాక మాకు అయిపోతుందని మేము ఎంత సంతోషంగా సంబరాలు చేసినాం సార్. ఇప్పటికే 1 ఇయర్ అయింది మీరు వచ్చి కూడా. మీరు చేస్తారని ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా చెయ్యాలని భావిస్తున్నాం సార్. ప్లీజ్ ఈ ఒక్క స్థానికత చేస్తే మా పిల్లలు అందరి దగ్గర మేము అందరం కలిసి ఉంటాం సార్. ప్లీజ్ సార్ దయచేసి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు స్థానికత గురించి ఇప్పుడు 317 వల్ల? అవును, ఇప్పుడు మా పిల్లలు అంతా మాది హైదరాబాదు, మేము పోయింది నిజామాబాద్కి. మొత్తం అసలు మేము పని కూడా చేస్తుంటే మేము అక్కడ ఉండి ఇక్కడ అసలు చేయలేకపోతున్నాము. అసలు మాకు హెచ్ఆర్ఏ పోయింది అది అని బాధ లేదు, కానీ మా ఫ్యామిలీ మా దగ్గర లేదు. అదొక్కటే బాధ అండి. మా బాబు కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్, 72% డిజేబుల్. దాంట్లో కూడా మాకు ఇవ్వలేదు. ఓన్లీ మెంటలీ రిటైర్డ్ చైల్డ్ అని అడిగారు. ఇవి ఇట్లాంటి వాళ్ళకి చూడాలా సార్? మెయిన్ స్థానికత ఇస్తే, ఈ స్థానికత అనేది చేస్తే ఈ జీవోలు అందరికీ న్యాయం జరుగుతుందండి. మెయిన్ స్థానికత ఇది ఒక్కటి చేస్తే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్ మీకు, డెఫినెట్గా సార్. సార్ ఇది ముందుగా ఈ జియో 317 అనేది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని దీనిపై ఒక స్టాండ్ తీసుకొని ఒక స్పెషల్గా ఒక రివ్యూ చేసి ఇప్పటికైనా మా సంఘాలు కాకుండా ప్రత్యేక సంఘం అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు సార్. ఎవరు కూడా దీన్ని వ్యతిరేకంగా లేరు. ఇప్పటికైనా మాతో కాకుండా ఏ సంఘమైనా దాంతో సమీక్ష చేసి ఖచ్చితంగా స్థానికత ఆధారంగా అందరికీ కేటాయింపు జరిగినప్పుడే ఈ 317 సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది సార్. లేదంటే ఇప్పటికే తీవ్ర నిరాశతో ఉన్నారు సార్. చాలామంది చనిపోయారు. వారు అనేక మీడియా ఛానళ్ళ ద్వారా అన్ని సందర్భాల్లో వేదిక మీద కూడా దీన్ని ఖచ్చితంగా సవరిస్తామని కూడా ప్రభుత్వం ఏర్పాటైనా కూడా అన్నారు. సో ఇప్పుడు మా డిమాండ్ ఒకటే సార్, ఖచ్చితంగా స్థానికత ఆధారంగా 317లో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు మేము పూర్తి నమ్మకం ఉంది. మరి ఎవరైతే అధికారులు మరి తప్పుదోవ పట్టిస్తున్నారో, మరి మిస్గైడ్ చేస్తున్నారో తెలియట్లేదు సార్. ముందు సబ్ కమిటీ ఏర్పడినప్పుడు చాలా పాజిటివ్గా ఉండే సార్. దామోదర్ రాజనరసింహ గారు కానీ, మంత్రి శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ ఎవరైనా అందరూ కూడా ఖచ్చితంగా అయిపోతుంది, సూపర్ న్యూమరీ క్రియేట్ చేసి అయినా మీకు న్యాయం చేస్తామని మాకు డైరెక్ట్గా మీటింగ్లో కూర్చోబెట్టుకొని అనేక సార్ చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి సార్. మరి మధ్యలో ఏమైందో తెలియదు సార్. ఖచ్చితంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం ఏమైనా చేసిన ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో సంఘాలు కలిసాయి. మేము కూడా అనేక మార్లు కలిసాము సార్. ఒకసారి కలిసాము. ఖచ్చితంగా పాజిటివ్గా ఉంది. మేము కమిటీ చేస్తాము ఖచ్చితంగా అయిపోతుంది అన్నారు. మొన్నటిదాకా కూడా ఖచ్చితంగా నిన్న మార్నింగ్ మాకు తెలిసింది సాయంత్రం జీవోలు వస్తున్నాయని. ఎక్కడో అక్కడ కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. మా స్థానికత ఆధారంగా కేటబుల్ వరకు కొంతమంది కన్నా ఒక ఫేజ్ అరేంజింగ్ వేకెన్సీ కానీ ఫస్ట్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ కానీ వస్తుంది అనుకున్నాము.
కానీ అది జరగలేదు సార్. మరి ముఖ్యమంత్రి గారికి చేరవేయడం జరగలేదా అంటే అది కూడా కాదు సార్. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో ఈ స్థానికత సమస్య స్థానికేతలుగా మార్చి ఇది స్థానికత పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇది పెద్ద సమస్య. ఇది చాలా రాజ్యాంగ విరుద్ధమని ఆయనే ప్రకటించారు. సో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపై స్పందించి వెంటనే అందరికీ న్యాయం చేయాలని మా ఉద్యోగ J317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున మేము కోరుకుంటున్నాం సార్. వీళ్ళు స్పందించకపోతే కార్యాచరణ ఎలా ఉంటుందంటే మీ డిమాండ్స్ ఏంటి? సార్ మేము ఇప్పుడు మేము ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ సమస్య అనేది ఏంటంటే సార్, ఒక ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రమే కాదు సార్. ఒక కుటుంబ సమస్య, వాళ్ళ పిల్లల స్థానికత సంబంధించిన సమస్య. ఇది ఒక 10,000 కుటుంబాలు అంటే ఇప్పుడు ఒక 20,000 10,000 ఉద్యోగ ఉపాధ్యాయులు అంటే 20,000 కుటుంబాలు సార్. 2 లక్షల మంది ఓటర్లు సార్. మేము ఈ ప్రభుత్వం ఏర్పాటు చాలా కృషి చేసినాం సార్. మేమేం వ్యతిరేకం లేదు సార్. ఖచ్చితంగా మేము ఇంకా ఓపికతో ఉన్నాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్. ఈ స్థానికత సాధించే వరకు దీనిపై మేము పోరాడతాం సార్. చెప్పండి. సార్ యాక్చువల్గా ప్రజలలో కానీ ప్రభుత్వ అధికారులలో కానీ ఏమున్నదనంటే 317 జీవో రావడం వల్ల మీకు కలిగిన నష్టం ఏంటి అని అడుగుతున్నారు. ఉద్యోగులుగా మాకు కలిగిన నష్టం స్థానికత కోల్పోవడం. స్థానికత కోల్పోవడం అంటే ఏంటిది అనేది ప్రజలకు అర్థం కావట్లేదు, కొంతమంది అధికారులకు కూడా అర్థం కావట్లేదు. స్థానికత కోల్పోవడం అంటే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటే 1st to 10th వరకు కానీ 1st to 7th వరకు కానీ ఎక్కడ చదువుకుంటే అది స్థానికత అవుతుంది. నా జిల్లా పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. ఇప్పుడు నా పిల్లలు మా మేడం, నేను ఉద్యోగస్తుని కాదు సార్, మా మేడం ఉద్యోగస్తురాలు, నేను మా మేడం తరపున వచ్చాను కుటుంబ సభ్యునిగా. మేము ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నారు. మా మేడం ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటే వాళ్ళ పిల్లల స్థానికత ఎక్కడ వస్తుంది? ప్లస్ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నారు కదా, మీరు కొత్త జిల్లాకు పోలే కదా అంటున్నారు. మరి ఉమ్మడి జిల్లా పరిధిలో ట్రాన్స్ఫర్స్ పెట్టవచ్చు కదా, ఆ పని చేయట్లేరు. ప్లస్ కొత్త జోన్లు చేశారు. మేము యాక్చువల్గా ఇప్పుడున్న జోన్స్ ప్రకారం చూస్తే మాది కాళేశ్వరం జోన్లో ఉండాలి. మేము రాజన్న సిరిసిల్ల జోన్లోకి వచ్చినాం. జోన్లు మార్చి స్థానికత కోల్పోయి, పిల్లల స్థానికత కోల్పోయి, దీనివల్ల వచ్చేది ఏంటిది? కొన్ని ప్రభుత్వం మాత్రం ఏం సాధించింది? వ్యతిరేకత మూడగట్టుకోవడం తప్ప. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చి మేము వచ్చిన 45 గంటల్లో పరిష్కారం చేస్తామనంటే ఎంతో నమ్మకంతో ఉద్యోగస్తుల కుటుంబాలు అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. ఈరోజు తిరిగి ఆయన అదే పద్ధతిలో పోతూ ఉంటే ఇంకంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి, దురదృష్టమైన పరిస్థితి ఏది ఉండదు. కనీసం మాట్లాడి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని సమస్య చెప్పుకుందామన్నా కూడా ఆయన టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఇదంతా కూడా గవర్నమెంట్ తలుసుకుంటే ఇంతకుముందు సార్లు చెప్పినట్టుగా వాళ్ళకి పెద్ద ఆర్థికపరమైన ఇబ్బంది ఉండేది కాదు, లేకుంటే ఇందులో ఉండే రాజ్యాంగపరమైన చిక్కుముళ్ళు కూడా ఏం లేవు. దీనికి కేంద్ర ప్రభుత్వం మీదకి తోసేసి వీళ్ళేదో రాజకీయంగా బయటపడదాం, లబ్ధి పొందాం అనే తప్ప పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నది. దీనికి అసెంబ్లీ అమెండ్మెంట్ కూడా అవసరం లేదు, లేకుంటే రాజ్యాంగ అమెండ్మెంట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ముఖ్యమంత్రి తలుసుకుంటే 2 రోజులు అయిపోయే పనిని వాళ్ళు పొడిగిస్తూ ఉన్నారు. దానివల్ల వారికి నష్టం అనేది వాళ్ళు గుర్తించట్లేదు తప్ప వాయిదా వేసుకుంటూ పోవడం వల్ల వాళ్ళకే నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కుటుంబ సభ్యులుగా మేము సొంత సఫర్ అవుతాం, అందులో డౌట్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా ఎవరికి నష్టం? అది ప్రభుత్వానికే నష్టం, అది ప్రభుత్వానికే వ్యతిరేకత. అది నువ్వు మాట ఇవ్వకుండా ఉండాల్సి ఉంటే మాట ఇచ్చుంటే అమలు చేయాలి. అమలు చేయని మాటలు ఎందుకు ఇవ్వాలి? ఎవరు కోరిలు నిన్ను? కోరని మాటలు ఎందుకు ఇవ్వడము? ఎందుకు అమలు చేయకుండా ఉండడం? ఆర్థిక భారం లేని సమస్య. కొత్త ఉద్యోగాలు కాదు, లేకుంటే కొత్త హెచ్ఆర్ఓ వచ్చేది లేదు, ఏదీ లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ప్రభుత్వం తలుచుకుంటే ఫేజ్ వైజ్ కానీ రిటైర్మెంట్ దాంట్లో కానీ చేసుకుంటూ పోతుండొచ్చు. ఒక్కసారే చేయండి, మొత్తం అందరూ ఇప్పుడే పంపడం కూడా ఎవరు కోరుకోవట్లేరు, అంత పెద్ద కోరికలు కూడా ఎవరికి లేవు. బట్ ఫేజ్ వైజ్గా చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఈరోజు జీవో ఇచ్చారు, స్పౌజ్ అని, మ్యూచువల్ అని, ఇంకోటి అని. ఆ స్పౌజ్లో కూడా అందరికీ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లేదు. జడ్జిమెంట్ ఉన్నది, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదంతా మరి అధికారుల తప్పుదో పట్టించే పరిస్థితి, నిర్లక్ష్య ధోరణా, లేకుంటే సబ్ కమిటీ నిర్లక్ష్య ధోరణా, ఏమీ అర్థం కావట్లేదు. 3 మంత్రులతోటి కమిటీ చేశారు, ఏమీలు అన్నారు, ప్లస్ మ్యూచువల్ అన్నారు. మ్యూచువల్లో సర్వీస్ ప్రొడక్షన్ లేకుంటే ఎవరు ముందుకు వస్తారండి? సర్వీస్ ప్రొడక్షన్ లేకుంటే ఎవరు ముందుకు వస్తారు? ఎట్లా మ్యూచువల్ ఇస్తారు? రిపోర్ట్ కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. మరి అంతా మీరు ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు అనుకూలం అనుకుని చెప్పుకునే ప్రభుత్వం రిపోర్ట్ ఎందుకు బహిర్గతం చేయట్లేదు? అట్లాంటి కమిటీలు ఎందుకు వేసుకోవడము, ఎందుకు దాచిపెట్టుకోవడము, ఎందుకు ఈ ఉద్యోగస్తులలో లేకుంటే ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం? ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టే అది లేదు, అందరినీ మా కన్నబిడ్డల లెక్క మా ప్రజాపాలన అందరి ఒక తీరుగా చూస్తామని అంటా ఉంది. ఒక్క తీరుగా చూస్తున్నారా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న వాటిని బట్టి మీకే అర్థమవుతున్నది ఎవరిని ఎట్లా చూస్తున్నాడు అనేది. ప్రత్యేకంగా మేము చెప్పనవసరం లేదు. అలివి కానీ హామీలు ఇవ్వడం ఎందుకు? మేము చేయలేకపోతున్నాం చెప్పండి, అదనే చెప్పండి. మీకు ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా 317 వాళ్ళకు స్థానికత రాదు అని తేల్చేసేయండి. మేము కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతాం కుటుంబ సభ్యులుగా. మాకు రాదు, మా సొంత జిల్లా అదే అని. మా పిల్లలు కూడా అదే మార్చుకుంటాం, ఆధార్ కార్డులు మార్చుకుంటాం, రేషన్ కార్డులు మార్చుకుంటాము, ఆస్తులు ఉంటే అమ్ముకొని అక్కడే కొనుక్కుంటాం. మరి అదనే చెప్పండి. ఏది చెప్పకుండా ఈ మధ్యలో త్రిశంకు స్వర్గంలో పెట్టి మాతోటి ఆటలు ఎందుకు? ఇదంతా
కాదు సార్, అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు ఈ హామీ పైన స్పందించలేకపోవడానికి ఎట్లా చూస్తారు దీన్ని? వారి అసమర్థత చూస్తున్నాం సార్ మేము. వారి అసమర్థతను చూస్తున్నాం మేము. ఇంకా వేరేది ఏం లేదు. వారి అసమర్థతే, ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వ అసమర్థత, రేవంత్ రెడ్డి అసమర్థత సార్ ఇది. ఇంకా అందులో వేరే మాట్లాడుకోవడానికి ఏం లేదు. మా వాళ్ళు కొంచెం ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి భయం ఉండొచ్చు. మా ఉద్యోగస్తులము మేము వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి. నాకేం రూల్స్ ఏం లేవు. నేను మా భార్య తరపున వచ్చిన, నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయీని, నాకేం ఉంటుంది ఆయన. కుటుంబ సమస్య కోసం వచ్చారు ఇక్కడ. అవును, కుటుంబ సమస్య కోసం వచ్చినాం సార్. చెప్పాను కదా, ఇప్పుడు మాది పెద్దపల్లి జిల్లా, మా మేడం సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నది. మా పిల్లల స్థానికత ఎక్కడ కావాలి? గోదరకంలోకి ఇల్లు, సిరిసిల్లలోకి ఇల్లు తీసుకొని 2 ఇల్లు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి మేము? మీరు ఇచ్చే లక్షల జీతాలు ఏం లేవు కదా మాకు. ఏం చెప్తారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి? 317 జీవో సమస్యలు ఏవైతున్నాయో ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ సంఘాలను, ఉపాధ్యాయ సంఘాలను బాధితులతో కూర్చొని పరిష్కరిస్తే, చర్చిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది సార్. పరిష్కార మార్గం దొరకని సమస్య అయితే కాదు. కావాల్సిందల్లా చిత్తశుద్ధి, కమిట్మెంట్. అధికారుల మీద తోసేసి, కమిటీ మీద తోసేస్తే అందులో ఏ ఒక్క 3 కమిటీ సభ్యులు ఉన్నారు. శ్రీబాబు గారు, పొన్నం గారు, దామన రాజనరసింహ గారు, 3 కూర్చొని ఏనాడు కూడా డిస్కస్ చేసింది లేదు. మొత్తం రాజనరసింహ గారు కూడా వదిలేశారు. ఆయన అధికారులకు ఏం వదిలేశారో, ఏం చెప్పారో మాకు తెలియదు. కమిటీ రిపోర్ట్ బయటకు వస్తే తెలుస్తుంది మంత్రి గారు ఏం చెప్పారు, ఎవరి వ్యూస్ ఏమున్నాయి, సిఫార్సులు ఏమున్నాయి, అధికారులు ఏం చెప్పారో వాళ్ళ బట్టి తెలుస్తుంది. ఎట్లా చూస్తారు అంటే జియోని మొత్తం రద్దు చేయాలంటారా, దీంట్లో మరి కొన్ని సవరించాలంటారా? ఇప్పుడు 317 జీవో అనేది మేము రద్దు చేయమని అడుగుతలేము, సవరణ కోసం కోరుతున్నాం. ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వేసిన కమిటీ రిపోర్టును బయట పెట్టండి. మీరు వేసినటువంటి కమిటీకి మేము ఒప్పుకున్నాం, మేము కూడా కమిటీకి అన్ని విధాలుగా చెప్పినాం. ఆ కమిటీ రిపోర్టు ఇంతవరకు బయట రాలేదు. స్థానికత అనే అంశాన్ని తేల్చలేదు. తేల్చకుండా 3 అంశాలను పెట్టి జీవోలు ఇచ్చారు. ఆ జీవోలో మీ ప్రభుత్వము ఒక సబ్ కమిటీ అనే రెఫరెన్స్ తప్పితే మ్యూచువల్ ఇచ్చారు, సీనియారిటీ లేదు, మన స్పౌజ్ కేసులు ఇచ్చారు, ఎగ్జిస్టింగ్ సూపర్ మెమరీ పోస్టులు లేవు. మరి ఏ రకమైన సర్వైవల్ అవుతుంది? ఆ జీవోలకు ఏమీ అర్థం లేదు. ప్రభుత్వం అబాస్పాలు కాకుండా, ఇప్పుడే చెప్తున్నాం, ఇలాంటి జీవోలు ఇచ్చి ప్రభుత్వం అబాస్పాలు అవుతుంది. మీకున్నటువంటి పేరును కూడా కోల్పోతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఇచ్చినటువంటి కమిటీని మీరు బహిర్గతం చేయండి. బహిర్గతం చేసి మీరు దాన్ని స్థానికత అంశాన్ని తేల్చండి. తేల్చకపోతే తేలదని చెప్పండి. మేము ఆశపడి ఉన్నాం. గత 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఉద్యమాలు చేస్తున్నాం. మీరు కమిటీ చేసారు, మంచి ప్రభుత్వం, మీకు మద్దతు చేశాం. సీఎంతో సహా ఉన్నటువంటి మంత్రులతో సహా ఉన్న వ్యక్తులు కూడా ఈ విధమైన వేదికల ద్వారా 317 జీవో ద్వారా వాయిస్ ఇచ్చి ఓట్లు పొంది ప్రభుత్వం గెలిచి ఉన్నటువంటి ప్రభుత్వంలో 1 సంవత్సరం పాటు అయింది. మేము ఆశించింది ఇదా? మేము ఉద్యోగులం ఈ రకమైన ఇబ్బందులు పడాలా? మార్పు అనేది ఇదా? మేము మార్పు కోరుకున్నాము, కానీ మార్పు ఏమొచ్చింది జీవోలా? మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు వేసినటువంటి కమిటీకి మేము ఆమోదం ఇచ్చాం, కానీ ఆ కమిటీ రిపోర్ట్ మీరు బయటపెట్టి స్థానికత అనే అంశాన్ని తేల్చుకొని అసెంబ్లీ వేదికగా మీరు అసెంబ్లీలో సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన అంశం ఆన్ రికార్డెడ్గా ఉంది. సీఎం గారు అక్కడ మాట్లాడాడు, ఇక్కడ వచ్చినటువంటి కూడా దాంట్లో మాట్లాడడం జరిగింది. మీరు రేపు అసెంబ్లీలో పెట్టి స్థానికత అంశం తేల్చి అసెంబ్లీ ద్వారా మాకు అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. డెఫినెట్గా ప్రతిపక్షాలు ఇంకా అడ్డుకుంటే మన మిత్రపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళ ఒక వైఖరి తీసుకొని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించి మరి ఈ అంశాన్ని క్లోజ్ చేయాల్సి. ఎందుకంటే మేము ఎందుకు అడుగుతున్నామంటే, ఉద్యోగస్తులుగా మేము బాధపడుతున్నాం, కానీ మీరు పార్టీ పరంగా మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న లబ్ధిదారులు ఎవరు? మేము బాధితులం. మా బాధితులను మమ్మల్ని ఆశావాహనం చేసి మా యొక్క ఆశను నిర్ణయం చేసుకుని మీరు మేనిఫెస్టోలో పెట్టుకుని గెలిచినారు. కాబట్టి మేము బాజాబ్తా అడిగే హక్కు ఉన్నది మాకు. మేము ఎక్కడ హక్కు లేకుండా లేం. మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మీరు మేనిఫెస్టో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. మేము తప్పేమడుగుతున్నాం? బాధితులుగా మేము ఇన్ని విధాలుగా నష్టపోతున్నాం కాబట్టి మీరు పార్టీ మేనిఫెస్టోని అమలు చేసినట్టు ఉంటుంది. దీనికి ఇంకొకటి పైసలు లేవు అంటున్నారు. లంక బిందెలు అవసరం లేదు దీనికి, ఈ చేయడానికి ఏ బిందెలు అవసరం లేదు. ఒక పేపర్ మీద ముఖ్యమంత్రి గారు కూర్చొని సంతకం చేసేస్తే అందరి 15,000 మంది ఉద్యోగులు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలస్యమైంది ఏం లేదు, మేమే నష్టపోతున్నాం, మీకు ఎవరికి నష్టం లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఒక పార్టీ అయినా అరెస్ట్ అయ్యిండు, ఇంకో పార్టీ అయినా మమ్మల్ని దొబ్బిండు, ఇన్ని విధాలుగా అన్ని పార్టీ రాజకీయ రంగంలో మమ్మల్ని చట్టంలో ఆడిస్తున్నారు. కాబట్టి మీరు ముగింపు పలకాలని, మీ పార్టీ ఎందుకైనా మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాన్ని నెరవేర్చినట్టుంటుంది. ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి అంశము. మీరు మాట తప్పకుండా మీరు పెట్టినటువంటి అంశాన్ని తొలగించుకొని మేము కోరుతున్నాం. కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాన్ని ఎందుకు బహిర్గతం చేస్తలేదు? దీని వెనక ఏముంది? కమిటీ వెనుక మతలబ్ ఏముంది అనే దాని మీద మాకు కూడా అర్థం కావడం లేదు. మరి మేము స్వయంగా సీఎం గారే చెప్పారు ఈ విషయాలు. సిఎస్ గారు చూపించమన్నారు, చూపించలేదు.
నిన్న జీవోలు ఇచ్చారు. మరి మేము అవన్నీ ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడితే బాగుండదు. మరి అది సీఎం గారే తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. అసెంబ్లీ సాక్షిగా చూద్దాం, ప్రజల సాక్షిగా, ప్రజల్లో భాగమైనటువంటి మేము కూడా మాకున్న డిమాండ్ నెరవేర్చండి. ఇప్పుడు నిన్న మొన్న కొన్ని ఉద్యమాలు జరిగినాయి, అన్ని ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం ప్రజాభిష్టం మేరకే మేము అన్ని వెనుక తగ్గామన్నారు. మరి దీంట్లో తగ్గండి, దీంట్లో తగ్గేదేం లేదు, వెనుక తగ్గేదేం లేదు. మీరు చెప్పిన మాట నెరవేర్చితే సరిపోతుంది. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో నెరవేర్చమని కోరుతున్నాము. మాకున్నటువంటి బాధను తొలగించమని కోరుతున్నాం తప్పితే మేము మిమ్మల్ని ఏదో డబ్బులు ఇచ్చి ప్రాజెక్టులు ఇచ్చి మాకేదో ఎంతో బడ్జెట్ పెట్టమని మేము కోరతలేము, మాకు డిఎల్ ఇవ్వమని అడుగుతలేము, ఇవన్నీ అడుగుతలేము. మేము మాకున్న బాధ తొలగించండి. 20,000 మంది మేము రోడ్ల మీద ఉన్నాం, కుటుంబాలకు ఇబ్బంది పరంగా ఉన్నాం. మీరే గత ఎన్నో స్టేజ్ల ద్వారా చెప్పడం జరిగింది. మీరు పెట్టిన పార్టీ పెట్టిన అంశాన్ని మీరు తొలగించుకోకపోతే మరి ఎవరిని అడగాలి? మేము ఎవరిని అడగాలి మిమ్మల్ని? మేము ఇంతకంటే మాకు దారి లేక మేము రోడ్ల మీదకి వచ్చి చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ అసెంబ్లీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం, లేదంటే మిమ్మల్ని ప్రభుత్వాన్ని కూడా మేము వెంబడి తలుతాం, అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఒక ఆరోపణలు వస్తాయి, నిజమేనంటారు? మీ 370 అపాయింట్మెంట్ కంటే కమిటీ వేశారు, మేము సంతోషపడ్డాం. కమిటీ ద్వారా రిపోర్ట్ ఇస్తామని చెప్పారు, సానుకూలంగా ఇస్తామని చెప్పారు. ఇవ్వలేదు కాబట్టి మేము ఆవేదన చెందుతున్నాం. మా ఆవేదనకు అర్థం ఉంది. మేము ఏం కోరుతున్నాం? మా బాధితులను తొలగించమని చెప్తా ఉన్నాం, మాకు న్యాయం చేయమని చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు కూర్చొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. సార్, ముఖ్యమంత్రి గారే స్వయంగా సిఎస్ గారితో జేఏసీ మీటింగ్లలో 2 జేఏసీలతో మీటింగ్ జరిగినప్పుడు రిపోర్ట్ని సంఘాలకు జేఏసీ నాయకులకు చూపియండి, అక్కడ ఏమైనా మోడిఫికేషన్స్ ఏమంటే చేయొచ్చు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా సిఎస్ గారికి ఆదేశించడం జరిగింది. కానీ బహిర్గతం చేయలేదు రిపోర్ట్ని. మరి అది ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదో ఇంతవరకు మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలి, ఖచ్చితంగా దీనిపైన రివ్యూ చేయాలి. ఇది ఒక కుటుంబ సమస్య, ఇది ఒక ఉద్యోగ సమస్య కాదు. ఇందాక చెప్పినట్టుగా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు సేవ్య సార్. నేను రంగారెడ్డి జిల్లాకు స్థానికత కలవాడిని. నాకు వంగూరు జిల్లా రేవంత్ రెడ్డి గారి యొక్క మండలంలో నాకు అలాట్ చేయడం, అక్కడ వర్క్ చేస్తున్నాను. నేను గత ప్రభుత్వంలో ఉత్తమ ఉపాధ్యాయుడు, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పనిచేశాను సార్ ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు. అట్లాంటిది ఈరోజు నేను అక్కడ చాలా దూరం 120 కిలోమీటర్లు దాదాపు వెళ్తున్నాను సార్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మనస్ఫూర్తిగా నేను కరెక్ట్ పని చేయలేకపోతున్నాను సార్. కారణం ఏంటిది అంటే 317 వల్ల మానసిక శోభకు తర్వాత మానసికంగా కృంగిపోయి అక్కడ మానసికంగా ధైర్యంగా పని చేయలేకపోతున్నాను, సాటిస్ఫైగా పని చేయలేకపోతున్నాను. కారణం ఏంటిది అంటే ఈ 317 జీవో వల్ల చాలా మానసిక ఆవేదనకు గురైనాను. ఇంతకుముందు ఆ 317 తర్వాత 2 months తర్వాత నాకు గుండెపోటు కూడా రావడం జరిగింది సార్. నా పిల్లలకు నేను ఎంత ఆవేదనకు గురవుతున్నాం సార్ అంటే ఈ 317 వల్ల నేను సంతోషపడ్డాను. కమిటీ వేసిన తర్వాత కమిటీలో మాకు మంచి నిర్ణయం వస్తుంది అనుకున్నాం సార్. అది కూడా రాలేదు. అది ఇప్పుడు నిన్న జీవో విడుదల చేస్తే లాస్ట్కు మ్యూచువల్, మెడికల్, తర్వాత ఆ మెడికల్లో ఇది కూడా లేదు. అది ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పారు. 5 రకాల జబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పారు. మరి మిగతా వాళ్ళు ఏం కావాలి? మా లాంటి వాళ్ళు ఏం కావాలి? మరి ఈ 317 వల్ల మేము ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే విద్యార్థులను తయారు చేయాలన్నా మేము రోగుల బారిన పడి ఆ పిల్లలకు న్యాయం చేయలేక మా పరిస్థితి ఏంది? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి అందరికీ న్యాయం చేస్తే సమాజంలో విద్యార్థులకు కూడా మేము అన్ని రకాలుగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అట్లాంటివి చేయాలంటే 317 కంపల్సరీ, అందులో సవరణ పూర్తిగా రద్దు చేయకున్నా సరే సవరణ చేసి కంపల్సరీ మాలాంటి బాధితులకు అందరికీ 317 బాధితులకు అందరికీ స్థానికత కల్పించి అందరికీ న్యాయం చేస్తారనేసి కోరుకుంటున్నాం సార్. దీనివల్ల కుటుంబాల ఆగమయ్యే పరిస్థితి, కుటుంబాల ఆగమైన నేను ఒక్కనే సార్ ఎంప్లాయీని. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి దాదాపు 120 కిలోమీటర్లు పోవడం రావడంలోనే ఆరోగ్యంగా బాగాలేను. నేను పోవడం రావడం ఇంకో ఎత్తు అయితే ఆడిపోయి పనిచేయడం ఇంకో రకంగా, అధికారుల నుంచి ప్రెషర్స్ లేట్ అయ్యి 10 నిమిషాలు అటు ఇటు అయితే ఇంకా ఇప్పుడు ఎంతముందే ఇబ్బందిగా ఉన్నాను. ఇప్పుడు ఆ 10 నిమిషాల కోసం నేను పరిగెత్తుకుంటూ టెన్షన్ పడి ఆడికి పోయినాక ఇంకేమైనా అయితే బాధ్యత ఎవరిది సార్? నా పిల్లల్ని, నా భార్యని ఎవరు చూసుకోవాలి? అవన్నీ మొన్న కూడా ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఇట్లాంటివన్నీ చాలా మానసిక శోభకు గురి చేయకుండా మా అందరికీ న్యాయం చేయాలి. అసెంబ్లీ లోపల మా మీద దయ ఉంచి మమ్మల్ని కంపల్సరీ 317 జీవో మీద సవరణ చేసేసి మాకు స్థానికత కల్పించాలనేసి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, లేదా ఇది కాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది సార్.
అది థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా మీరు ఆవేదన గురించి చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? నేను మేడ్చల్ డిస్ట్రిక్ట్ వాసిని సార్. నన్ను వికారాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. నేను మా బ్రదర్ ఇద్దరం వికారాబాద్ డైలీ అప్ అండ్ డౌన్. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సర్జరీ అయింది నాకు. నేను డైలీ వెళ్ళి వచ్చేసరికి 10-10:30 అవుతుంది. అంత నా పిల్లల్ని నేను చూసుకోలేకపోతున్నాను. ఇంట్లోనే సరిగా చేయలేకపోతున్నాను. ప్లస్ మా నాన్నగారు మాకు ట్రాన్స్ఫర్ అయిన 6 monthsలోనే ఆటో స్ట్రోక్ వచ్చి ఆయన చనిపోయారు. మాకంటూ మా స్థానికత మాకు కావాలని మేము ఒక్కటే అడుగుతున్నాం సార్. అన్నీ ఇస్తున్నారు, మా స్థానికతను మాకు ఎందుకు ఇవ్వడం లేదు? అసలు మాకు వల్ల ఎలాంటి ప్రాబ్లం మీకు రాదు, ఎందుకంటే ఆర్థికంగా కానీ ఎలాంటి ఇష్యూస్ రావు. అక్కడ పోస్ట్ని ఇక్కడ షిఫ్ట్ చేయడమే అవుతుంది. అక్కడ ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్లో స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. నేను మేడ్చల్ డిస్ట్రిక్ట్, నేను ఇంతవరకు బాలాజీ నగర్లో వర్క్ చేశాను. అక్కడ స్ట్రెంత్ ఫుల్ ఉంది. స్ట్రెంత్ ఉన్న చోటనే మాకు షిఫ్ట్ చేయండి. కనీసం ఒక హామీ అన్నా ఇవ్వండి. ఈ రేలో ఇన్ని రోజుల తర్వాత మేము తీసుకొస్తాము. ఏదో ఒక పరంగా మాకు ఒక ఖచ్చితమైన హామీ మాకు కావాలని మేము కోరుతున్నాం సార్. మీరు 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 చెప్పిన మీ మీద నమ్మకంతోనే మేము ఇన్ని రోజులు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ విద్యార్థులు లాస్ అవ్వద్దు, ఇక్కడ మా పనులు మేము చేసుకోవాలి, అన్ని విధాలా మేము సపోర్ట్ ఇస్తూ ఇంతవరకు వచ్చాం సార్. మీరు కూడా మా ఆవేదన మీరు అర్థం చేసుకొని మా డిస్ట్రిక్ట్స్కి మమ్మల్ని పంపించండి. మేము వర్క్ చేసింది, మేము పుట్టి పెరిగిందంతా షామీర్పేట మండల్లో. మేము పెరిగిందంతా అక్కడే. మాకు నాన్న వాళ్ళు, మా బంధువులు, మా తరపున మా అక్క చెల్లెలు, అన్నతమ్ములు అందరూ ఇక్కడే మేడ్చల్ డిస్ట్రిక్ట్లోనే ఉన్నారు. ఇంకా అక్కడ మేము అనాథల్లాగా ఉండాల్సి వస్తుంది. ఎంత వెళ్ళినా మేము పరా ఇంట్లో ఉన్నట్టే ఉంది సార్. మేము మా మనస్ఫూర్తిగా మేము వర్క్ చేయలేకపోతున్నాము. మా ఆవేదన అక్కడికి వెళ్తే అక్కడ ఆ పిల్లల్ని చూడాలి, ఇక్కడ ఇంటికి వస్తే ఇక్కడ వీళ్ళను చూడాలి. అటు ఇటు 2 విధాలా సఫర్ అవుతూ ఆర్థికంగాను మరియు ఆరోగ్యపరంగాను చాలా సమస్యలు వస్తున్నాయి సార్. అది మా గురించి కొంచెం ఆలోచించండి సార్. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మా నెగిటివ్ డిస్ట్రిక్ట్ మమ్మల్ని పంపించండి. మీరు ఇన్ని రోజులు పంపిస్తామని ఒక హామీని మాకు ఇవ్వగలరని మేము కోరుచున్నాను సార్. ఇంతే ఈ విధంగా నేను మీకు తెలియజేస్తున్నాను సార్. నా డిస్ట్రిక్ట్ నన్ను పంపించండి, నా ఫ్యామిలీకి దగ్గరగా నన్ను పంపించండి. ఇప్పటికే మా నాన్నగారిని కోల్పోయి ఉన్నాము. మాకు అమ్మ నాన్న లేరు. మా పిల్లల పరిస్థితి అలా కాకుండా చెయ్యకండి. ఇది నా ఆవేదన సార్. మీకు ఏమనుకుంటారో నాకు తెలీదు, కానీ మా డిస్ట్రిక్ట్ మమ్మల్ని పంపించండి. ఓకే సార్. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి ఒక మాట చెప్పండి. అసెంబ్లీలో మాకు ఖచ్చితమైన హామీ, మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తామనేది మాకు ఖచ్చితంగా కావాలి. అది అయ్యేంత వరకు మేము ఇలానే వస్తూ పోతూ ఉంటాం సార్. లాస్ట్ మా ప్రాణాలు ఆల్రెడీ పోతూ ఉన్నాయి. ఒక్కొక్కరు అంటూ ప్రాణాలు పోతున్నారు. ఇప్పటికీ నాకు చాలా ఇష్యూస్ ప్రారంభమే. అంతకుముందు హెల్త్ ఇష్యూస్ ఒక్కటే లేదు. ఎందుకంటే నియర్ బై అందరికీ దగ్గరలో, అటు ఫ్యామిలీకి నియర్ బై మేము చేసుకున్నాం. మా డిస్ట్రిక్ట్లో మేము ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం, ఎందుకంటే అది మన పుట్టి పెరిగిన వాతావరణం కాబట్టి. ఎక్కడో 200 కిలోమీటర్లు వెళ్ళి పని చేయండి అంటే అది మేము చేయలేకపోతున్నాం సార్. ఎందుకంటే ఆవేదన పొద్దున 6 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటలకు వస్తాం. మా ఫ్యామిలీ ఏమైంది, ఇక్కడ ఏ చిన్న ఇష్యూ అయినా అక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ స్కూల్ అయిపోగానే ఇంటికి ఏ టైంకి వస్తామో అవే టెన్షన్లు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. కాబట్టి మా ప్రాణాలన్నీ మీ చేతిలో ఉన్నాయి, మా జీవితాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. మీరు ఒక చిన్న సాయం చేసి మమ్మల్ని మా ప్లేస్కి మమ్మల్ని పంపించండి. మీకు ఎలాంటి ఇబ్బంది మా నుండి రాదు. నెక్స్ట్ డిఎస్సి వేస్తా అంటున్నా, అక్కడ పోస్టులు ఖాళీ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి యూత్కు కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతారు. అది మీరు ఆలోచించండి సార్. నేను కోరుకునేది అదొక్కటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు న్యాయం చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అది ఆ సార్కి తెలియాలి సార్. తన వరకు మరి మమ్మల్ని అర్థం చేసుకోమని మేము అదే కోరుతున్నాం కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి సపోర్ట్ ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రిపోర్టుకు 9 months తీసుకొని ఇంతవరకు కూడా రిపోర్టు బహిర్గతం చేయకపోవడం, అధికారులు కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పెడితే రేపు రాజకీయంగా లబ్ధి పొందొచ్చు,
నెక్స్ట్ అదే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కూడా ఇట్లా చేస్తురేమో అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీరు అన్నీ తెలిసిన వాడు, ప్రజాప్రభుత్వం అన్నారు, మొన్న లగచెల్ల రైతుల గురించి ఆలోచించారు. ఉద్యోగస్తులు అంటే మీ బిడ్డలు లాంటి వాళ్ళు, మీ బిడ్డల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టదు. డైలీ మేము 250 కిలోమీటర్లు నడవడం వల్ల, బస్సు ఎక్కడం వల్ల ఇలా ఇంజురీస్ కూడా అయ్యి రీసెంట్గా అయ్యాయి సార్. నేను చనిపోయేటోని బతికాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది సార్. మీరు ఏంటంటే మీ గవర్నమెంట్లో డెఫినెట్గా అవుతుందని మేము చాలా ఆశాభావంతో ఉన్నాం సార్. ఇంకా నెల రోజులు కాదు, ఇంకా 2 నెలలు అయినా సరే, సంవత్సరం అయినా సరే మేము ఇస్తామని ఒక హామీతోని మాత్రం బతకగలుగుతాం సార్. దయచేసి అదొక్కటి మీరు చేయగలిసిందిగా కోరుతున్నాం సార్. సార్ మా అన్నయ్య నేను ఇద్దరం ఒకరు ఒక దగ్గర ఉన్న అది వేరు ఉంటున్నాం. ఒకరు ఒక దారి అయిపోయినాం, ఒకరు ఒక దారి అయిపోయినాం. రోజు మార్నింగ్ 6 o'clock గబగబా లేసి ఇంట్లో పిల్లలకి అన్నీ రెడీ చేసుకొని నేను వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ 10:30 వరకు నేను ఇంటికి రాకపోయేసరికి నా ఆవేదన ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మాకు దీని పరంగా మాకు ఈ అసెంబ్లీలో ఏదో ఒకటి మాకు ఇవ్వాల్సిందే. మీరు అందరికీ చూస్తున్నారు, మమ్మల్ని కూడా మీ బిడ్డల్లాగా చూసుకొని మాకు ఏదో ఒక హామీ ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాను సార్. ఇది పరిస్థితి. 317 జియో బాధిత కుటుంబాలు కావచ్చు, ఉద్యోగ నాయకులు కావచ్చు, జేఏసీ నాయకులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ స్థానికత అనేది ఈ ఉద్యోగులకు చాలా ప్రాధాన్యంగా చూస్తూ ఉన్నారు. ఈ 317 జియో వల్ల భారీ నష్టం కలుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలా, లేకపోతే సవరించి బాధించబడుతున్నటువంటి బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలంటూ కోరుకుంటున్న పరిస్థితి చూస్తాను. కెమెరామ్యాన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.